పెట్టి ఇగో పొద్దున్న నా విజయంలో చూస్తాం 6:30 పెట్టిస్తుండండి అప్పుడు తర్వాత స్నానం చేస్తాం ముందు లేదండి వదులుకోవాలి కదండి అని మీరు మాట్లాడి మీరు రాసింది నేను అక్కడికి అదే ఉంటాయి తిరుగుతుంటే మీకు బాగా ఎవడు అనకపోతే ఎలాగంటే మాకు మేము తెలియాలా ఎంత నిజంగా ఉందో చూడండి మనుషులు ఐ అప్రిషియేట్ ఎవడో ఒక అనాలండి అందరూ పండితులు చేత మమ్మల్ని పొగుతుంటే మేము ఏం తప్పు చూస్తున్నామో మాకు తెలియట్లేదు ఉండాలండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఏం చూడకపోయినా పొద్దున్న చూసి చెప్తానండి అయిపోయింది అమ్మాయి గురువు గారు తిట్టే పాపం పోయిందనుకుంటా. అంటే వాళ్ళలో కూడా మారాలి, దేశం కోసం ఉండాలని ఉందని మన చుట్టూ సమాజం అందరూ నాయకులు అలా ఉంటుంటే వాడు మాత్రం ఏం చేస్తారు? యువకుడికి పెద్దవాళ్ళే అలా ఉన్నారు. ఆ యువకుడికి అంతకంటే వెలుగుగా ఎలా ఉంటాడు, తండ్రి ఎలా ఉంటుంది. కానీ ఈ దేశంలో ఏ యువకుడు ఏ యువతి దేశం బాగుపడాలని కోరుకుంటారు కానీ ఆ మోసం ప్రపంచంలో ఉండాలని కోరుకోవట్లేదని వాడు మనస్సులో నిజాయితీ ఉంది. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఆ మార్గాల్లో నడుస్తుంటే ఏ పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు మనం ఉంటే ఎందుకని ఉంటున్నారండి. వాళ్ళు మనం మార్చాల్సిన అవసరం లేదా? ఎవరు కొనుక్కోకపోతే ఎందుకు అవుతుంది? అందుకని ధైర్యంగా మాట్లాడమ్మా, వ్యాసాలు రాయండి, మీ అభిప్రాయాలు చెప్పండి. ఇక్కడ ఛానల్స్ అన్ని ప్రపంచం అంతా ప్రసారం అవుతున్నాయి, విదేశీయులతో ముఖాముఖి చాలా కార్యక్రమాలు వస్తున్నాయి. పాల్గొనండి, మీ అభిప్రాయాలు చెప్పండి. ఒకే సరస్వతి దేశం బాగుపడటం కోసం ఎవరో ఏ ఐడియాస్ ఏ ఆలోచన ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఏదో వాడు చెప్పమనగానే నవజీవన వేదం వాడు పెట్టి భగవద్గీత మొదలెట్టగానే దీని తర్వాత ఉన్నాయి ఇంకా సూర్యకాండ విరాటపర్వం అవుతాయి. అన్ని నమ్మకాలు మొదలుపడతాం, జ్ఞానాన్ని కష్టపడతాం. చివరిగా ఒక మాట చెప్పి సెలవు తీసుకుంటాం. విరాటపర్వం చదివితే వానలు కురుస్తాయి అన్నారు కదండి, కురుస్తాయి, ఖచ్చితంగా కురుస్తాయి, అనుమానం లేదు. కానీ పర్వం చదివినా మూసేగానే కొరవ. అందులో వానలు కురుస్తాయని చెప్పిన పద్యం ఒకటి, ఆ పద్యంలో 18 లక్షణాలు. ఎందుకంటే పాండవులు వనవాసం చేస్తున్న అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు చాలా చోట్ల వెతికిస్తాడు, ఎక్కడ దొరకదు. ఆయన అనుమానం వస్తుంది, భీష్ముడికి రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు. నాకు అనుమానం, రాత్రిపూట ఏదో ఆటలే నడుస్తాడు. భీష్ముడు వాడు అనుమతి కదా, అదే తాత దగ్గర తాత నీకు వాడే మనవాడా నేను కాదా, నాకు చెప్పకూడదా పాండవులు ఎక్కడ ఉన్నావు, అప్పుడే 3 నెలలు ఉంది అయిపోతుందంటే ఆయన నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు, కానీ పాండవులు ఎక్కడ ఉన్నారు నువ్వు కూడా గ్రహించగలవు. నేను అదే హెడ్ రాసు ఏ కలిగి బొమ్మ కూర్చు ధర్మాత్ముడురా ధర్మరాజు ఇలాంటి వాడు కాదు అని చెబుతున్నాను. ఇది గురువుకి 9 ఏళ్ళంటే పంపలకి తీసేవాడు నాకు ఇంట్లో పెట్టి 90 ఏళ్ళు వచ్చిన ఆయన పనిచేయుడురా. ఆ ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు ఎక్కడ ఉంటాడో అక్కడ వానలు కురుస్తూ ఉంటాయి. నెలకి 3 వానలు కురుస్తాయి, ఖచ్చితంగా పంటలు బాగా పండుతాయి. మనుషుల సత్ప్రవర్తనను బట్టి ప్రకృతి సహకరిస్తుంది. కరెక్టా కాదండి? మన పత్రికలు మీరు గమనించండి, ఈశాన్య ఋతుపవనాలు వచ్చాయి, అలా చూసి ఇలా వెళ్ళాయి. ఎందుకు వెళ్ళాయి? మనం నైన్కి వచ్చింది వెళ్ళిపోయింది, పోతున్నాయి, ఏం రాదు. కరువు కాటకాలే వస్తాయి, ఏం రావు. ఎల్లినో లాలినో కరువు కాటకం అవి వస్తాయి, ఋతుపవనాలు రావు. మనం రాణిస్తే కదా. ఓ దేవాలయాలు చుట్టూ తిరిగాం, మొత్తం పూలన్నీ ప్లాస్టిక్ సంచుల్లో పెట్టాం, సంచులన్నీ బయట వాళ్ళ వస్తాయి. కనీసం కాగితం తెచ్చి ఇవన్నీ చూసేయడం దేవుడు అన్నప్పుడు దేవుడు వెళ్ళిపోయాడు. అని చెప్పి నెలకి 3 వారాలు కురిస్తే అన్నంతో పాటుగా 18 లక్షణాలు చెప్పాడు. బ్రాహ్మణ భక్తియు పరహిత రక్తియు నిర్మల మతియును నీతిరతియు సత్యభాషణమును సాధుభూషణమును చిరవితరణమును సేవ్యగుణము సన్మార్గ రక్షయు ఉన్మత్త శిక్షయు అంచితోదయము కృపాతిశయము బంధు సంప్రీతియు భవ్య విభూతియు శాస్త్రోపగమము అఖిలా శాస్త్రోపగమము అస్ఖలితదము ధర్మ సంచిత బహుధన ధన్యములను కలుగు అక్షీణ పుణ్యదోకరుడు ధర్మసూరుడున్న దేశమున మనవులకు. ఇది విరాటపర్వంలో పద్యం. ఈ పద్యం కారణంగా వచ్చిన ధర్మరాజు మన దేశంలో విద్వాంసులు అంటే గౌరవం ఉంటుంది. ప్రతి వాడు ఇతరులకు ఉపకారం చేస్తారు. పరహిత వ్యక్తి నిర్మల మతి నిర్మలమైన మనసుతో ఉంటారు. అనవసరంగా ఇప్పుడు ఆలోచన చేయాలి. నీతి రతియు నైతిక విలువలు ఉండాలి, నీతి కోసం పనిచేస్తారు. ఆయన ప్రభావం అటువంటి ఒక మంచివాడు ఉంటే ఆ ప్రభావం దానివల్ల అది వ్యాపిస్తుంది. సుగంధం వ్యాపించిన ఒంటికి సుగంధం రాసుకున్నాం చెప్పకల వ్యాపిస్తుంది. ఏదో రాశారని మీరు బాగుందంట, అది వ్యాపిస్తుంది. మంచితనం అంతే. అలాగే సత్య భాషణమును సాధు పోషణము. సత్యం మాట్లాడాలి, సాధు పోషణము, సాధువుని మంచివాడిని మనం ప్రోత్సహించాలి. మంచితనానికి ఈ రోజుల్లో రేవు రాజీకి ఎందుకు లోపలికి వచ్చాయి అనకూడదు. వెళ్ళో నీ వెనకాల నేనున్నా చూద్దాం. అప్పుడు 10 మంది పోగితే అధర్మం ఉన్నవాడు పరిగెట్టడా. వాడు మంచివాడు భయపడుతున్నాడే. రౌడీగాడు భయపడ్డం మానేసి మనం భయపడ్డం. 10 మంది తెలిస్తే వాడు ఏమవుతాడు?
ఇది మంచివాళ్ళ బాధ్యత. సత్య భాషణము, సాధు పోషణము, చీర వితరణము, మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే 10 రూపాయలు వాళ్ళకి అపూర్తి పడితేయాలి. మంచి కోసం ఖర్చు పెట్టడం, దాన ధర్మాలు చేయాలి, అంతా దాచుకుని ఏమి చేస్తారు. సేవించే గుణము, ఎవరిని సేవించాలో, ఎక్కడ ఉద్యోగం చేయాలో, ఎలాంటివి చేయాలో మన మనస్తత్వాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. వాటికి ఉద్యోగాలు మారకూడదు. అలాగే ఇతరులు మనం సేవించే విధంగా మన యోగ్యతను పెంచుకోవాలి. సన్మార్గ రక్షణ, ఉన్మత్త శిక్ష, ఇది పరిపాలనలో చాలా ముఖ్యం. మంచివాళ్ళని రక్షించాలి, చెడ్డవాళ్ళని శిక్షించాలి. చట్టాలు పేరు మీద చూశాక 10 ఏళ్ళు పోషించారు బిర్యానీ పెట్టి, ఏమైంది? ఖచ్చితంగా వేసేవాళ్ళని ఇక ఆలోచించకూడదు దాని విషయం. వాళ్ళని జైల్లో పెట్టే ఎవడో రావడం, హైజాక్ చేయడం, వాళ్ళు పట్టుకోవాలి, మళ్ళీ మామూలే. అదే ఒబామా గారు కూడా తెలియదు, బిన్ లాడెన్ ముందు వేసేసాక అప్పుడు పాకిస్తాన్కి ఫోన్ చేసి వీ ఫీల్ సారీ, అనవసరంగా సంథింగ్ హ్యాపెండ్ అయిపోయింది. ఏం చేశారండి పాకిస్తాన్ వాడు? ఏం చేయగలిగాడు? ఏం చేయలేడు. మనం కూడా ఏం చేయలేడు, అసంభవం. చేసేయాలంతే. అంతేకాని దయచేసి మీరు ఇలా చేయడానికి మీరు అనుమతించవలసిందిగా కోరుతున్నాం అంటే ఎవరు అనుమతించడం జరిగిన పని కాదు. శుభ్రంగా గుణదాలను పెట్టి వేసి పారేశాడు. ఏమనుకోక మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనుకోకుండా జరిగిపోయిందంటే జరిగిన వాస్తవమే ఉండగా వేసేస్తే తిరిగి దావూద్ ఇబ్రహీంను పట్టుకుని వేసేయాలి. అప్పుడు వాడి శవాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి చూపించాలి. వీడా కాదా లేకపోతే నువ్వో తెలుసుకో. అప్పుడు వాడు అనుకుంటాడు కానీ ఇబ్రహీం మీద దగ్గర ఉంటే లేదండి ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఎందుకు ఇస్తాడంటే వాడు మనం చెయ్యాలి. అదే సాధు పోషణ, సన్మార్గ రక్షణ, ఉన్మత్త శిక్ష. అది ఉన్నారు కదా దేశం బాగుపడాలంటే. అంచితోదయం కృపాతిశయము, మనం అభివృద్ధి చెందాలి. మా ఉదయం అంటే డెవలప్మెంట్. అంచితోదయం ధర్మ మార్గం ద్వారా అభివృద్ధి చెందాలి. ఇతరులని మానేసి అది మనం అభివృద్ధి చెందాలి. కృపాతిశయం, అభివృద్ధి చెందిన ప్రతి వాడికి అభివృద్ధి చెందిన వాడి మీద దయ ఉండాలి. మంచి లక్షణాలు కావాలి. బంధు సంప్రీతి, బంధువులను ఆదరించాలి. ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటంటే చిల్డ్రన్ స్టడీయింగ్, ప్లీజ్ డోంట్ కమ్, దే విల్ బి డిస్టర్బ్డ్. ఇంగ్లీష్ కూడా తెలుసు. మేనత్త రాకూడదు, మేనమ్మ రాకూడదు, పెదనాన్న రాకూడదు, వాడు వచ్చి ఎక్కడ ఉండేది పోవాలి. ఈ బోర్డు చదువులకు అంత అవసరమా? బంధువులందరినీ వదిలేసి. అందుకని వాళ్ళకి పిల్లల్ని మీరు గమనించండి, బంధువు ప్రీతి లేదు. ఓటికి వేసి వాడు ఒకటే, వాడికి ఎవరు ఉన్నారనే విషయం కూడా వాడికి అందరినీ ఆంటీ అందరినీ అనుకోరు. రిక్షా వాళ్ళు అనుకునే, రాష్ట్రపతి అనుకునే, ఎవరితో ఏం బంధుత్వం ఉందో తెలియదు. 10 మంది బంధువులు వచ్చిపోతే కదా మనకి ఇంతమంది బాగా ఉన్నారు. ధైర్యం పిల్లడికి ఎలా ఉంటుంది? మనకి ఏదైనా చెబుతుంది. అత్తయ్య ఉంది, నాన్న కనకపోయినా అత్తయ్య అంటే నాన్నకంటే పెద్ద ఆవిడ. అందుకని మా నాన్న నీకు ఎందుకురా, నాన్న నేను చెప్తాను, వాడు ఏదో చెప్తాను. ఆయన మా పెద్దకు వచ్చిన చెబితే మొట్టిగా వేసి చెప్పగలదు అంటాం. మరి పెద్దకి పెద్దనం ఉంటుంది. అదే మేనత్తోడు అనుబంధం కూడా ఉండాలి అవుతా చెప్పడానికి అత్తయ్య చూడలేదు. అవి కాపాడాలి. బంధువు సంప్రీతి, భవ్య విభూతి, శాస్త్రోపగము, శాస్త్ర విజ్ఞానంతో కూడా సంస్కారం పెరగాలి. బాగా ఇవాళ సాంకేతికత పెరిగింది, పక్కన సంస్కారం పెరగట్లా. సెల్ ఫోన్ సహా, ఫేస్బుక్ సహా, ట్విట్టర్ సహా ఎలా దుర్వినియోగం అవుతున్నాయని మీకు తెలుసు. ఇంట్లో తల్లి దెబ్బలాడుకుంటే ఆ విషయాలని పట్టుకొని పిల్లలు ఫేస్బుక్లో పెడుతున్నారు. అది అవసరమా? పైగా దానికి 10 మంది లైకు, 20 మంది డిస్లైకు. వీళ్ళలో తగాదే వాడు డిస్లైక్. ఇంకా విచిత్రం, కొత్తగా పెళ్ళి పెళ్ళికొడుకోవడం విచిత్రంగా వాడు ఆయన ఫోటో పెట్టాడు. వాడు చెబుతున్నాడు 100 మంది లైక్ చేశారు. సిగ్గుగా లేదా వాడు చెప్పడానికి? వీడి భార్య 100 మంది లైక్ కొట్టడం పెట్టాడు. వాడికి అవమానం. అదో ఫ్యాషన్. అందరూ లైక్ చేశారు, నువ్వు చేసుకుంటావా? ఏమిటా మాట? దేనికి వినియోగించాలి ఫేస్బుక్ని? మన ఫేస్బుక్ అయిపోయింది అంటే దుర్వినియోగం పూర్తిగా. దానికి ఏదో అత్యవసర సమాచారం, ఏదో మన అభిప్రాయం చెప్పడము, అది వేరే విషయం. అన్నిటికీ అవసరం. చిన్నపిల్లలకి వాడు తెలిసిపోయి శుభ్రంగా మనం అనుకోవాలని పెట్టి నా పేరు మీద ఎవరో వేరే 2 ఫేస్బుక్లు పెట్టేసి నా పేరు నాకు మన తెలుసుకోసారి తీసుకుని వచ్చింది. ఏం పెట్టి ఇంకా నా మంచివాడు మంచి విషయాన్ని పెట్టి నేను చేసి చాలా అవన్నీ పెడితే కాంప్రమైజ్. ఇవన్నీ బయటకు వస్తాయని నేను ఫేస్బుక్ పెట్టడం ఆత్మకథ రాయి నాకు తెలుసు. ఆ అమ్మవారితో మేము చెప్పుకుంటాం సార్, బాబా దీనికి అందరికీ చెప్పి క్షమాపణ చెప్పాలి. అవసరం అది. ఈయన కూడా ఎలా ఉన్నాడంటే మనం ఉంటే తప్పే ముందు అప్పుడు మారుతాం నేను మానేసరికి మాట. ఎందుకు చెప్పాలి ఇవన్నీ అవసరమా? అది హృదయపరమైన విషయం కదా. మంచి ఇవి చెప్పి చివరి మాటగా చూడండి. నెలకి 3 వానలు కురియు, నెల 3 వానలు కురియు నలుసోట. ప్రతి నెల 3 వారాలంటే కార్తీ ప్రకారం కురిస్తే అవసరంగా పంటకి ఎంత అవసరమో అంత కురుసు. అలా కురవాలి, మరి ఎక్కువ కురవకూడదు. ఇప్పుడు ధర్మ సంచిత బహుధన ధాన్యములను, ధర్మ మార్గంలో సంపాదించినటువంటి ధనము ధాన్యమే ఉంటుంది అక్కడ. ఎక్కడ ధర్మరాజు ఎక్కడ ఉంటే అక్కడ. అంటే మీరు ఆలోచించండి దయచేసి. ఈ లక్షణాలు కలిగి ఉంటే వానలు కురుస్తాయా? ఈ పచ్చిమోటి కంఠస్థం చేస్తే కురుస్తాయా? ఈ అజ్ఞానం ప్రచారం చేస్తే
ఈ పద్యం చదివండి. ఈ పద్యం విరాట పర్వంలో ఉంది కాబట్టి విరాట పర్వం చదివండి. దానికి వాళ్ళకి సంబంధం ఏమిటి? విరాట పర్వం వల్ల జ్ఞానం కూర్చుంది మానవుడు. ఈ 18 లక్షణాల్లో 2 3 4 అంత అసాధ్యమని ఏమో అసాధ్యాలు నాకేం కనపడ. పోనీ 2 3 ఈ కాలంలో లేవు అనుకున్నాం. కొన్ని మిగిలిన మీద అలవాటు చేసుకున్నాం. అంటే మనం ప్రకృతికి సహకరించి ఎక్కడైతే సత్ప్రవర్తన కలిగి ఉంటామో పంచభూతాలు మనకు సహకరిస్తాయి. కారణం ఏదేమో సింపుల్ లాజిక్, సామాన్యమైన తర్కం, యథార్థమైన తర్కం. పంచభూతాల నుంచే మన శరీరం తయారు. గాలి, నీరు, వాయువు, భూమి, వీటి వల్లే కదా శరీరం. అవే కదా చుట్టూ ఉన్నది. ఈ శరీరమేనా, ఈ చెక్కైనా, ఈ పుష్పగుచ్చమేనా, అన్ని పంచభూతాలు. పంచభూతాలు కానీ లేదు. అంచేత మన శరీరాల నుంచి మనం చేసేటువంటి సత్ప్రవర్తన, ఈ మంచి ఆలోచనల ప్రవాహాలే ఇతర పంచభూతాలలో ఉండేవాడితో కలుస్తాయి. అప్పుడు మనలో కలుస్తే అందులో గుడి నమ్మకం కాదు, నిజం. అది దానికి ఏమి నమ్మకాలను కూడా సమర్థించడం పక్కా నిజం. మన ప్రపంచంలో మన సృష్టిలో మనకు భాగమైనప్పుడు మనం బాగుంటుందని తెలియట్లేదా? దాన్ని బట్టే మన స్పందన ఉండదా? ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, వ్యవహారాన్ని బట్టే కదా స్పందన, ప్రతిస్పందన, గొడవ. ఇది మనం అనుకోతే వాడు అందరగా పంచభూతాలు ఎందుకు విచిత్రం? నమ్మకం లేదంటే నిజమండి. అలాంటి మంచి లక్షణాలు మనకు కలిగి ఉండాలి. గ్రంథాల ద్వారా ఆ ప్రచారం జరగాలి తప్ప రుక్మిణీ కళ్యాణం చదివితే చాలు, సుందరకాండ చదివితే చాలు, విరాట పర్వం చదివితే చాలు, అసలు భగవద్గీత ఏదో చదవక్కలా, వింటే చాలు. ఎక్కడ ఉంటారు శ్మశానాలు? అదో సెగ్మెంట్ చేయాలి. మంచి చోట్ల వెళ్ళకూడదు. ఈ ఇచ్చిన నమ్మకాలు పోగొట్టుకుని నవజీవన వేదం పేరు మీద మీరు ఇంకా వినండి. పూర్తిగా భగవద్గీత, సుందరకాండ లాంటి గ్రంథాలు అవకాశం ఉన్నంత వరకు చెప్తాం. ఇప్పటికైనా 130 భాగాలు పైన 2 శతకాలు. ఇందులో పిల్లలకి శతకాలు తెలియనున్నారు. భాస్కర శతకం చెప్పారు, అందులోనే వర్తుల సుభాషితాలు చెప్పారు. ఇప్పుడు కాళహస్తి శతకం నడుస్తుంది. ఇంకా ముందు దాశరథి శతకం మొదలైనవన్నీ మీ పిల్లలకి ఏవి అవసరం అని అనుకుంటున్నారో అవన్నీ చెబుతాం. అభ్యంతరం ఏం లేదు. పైగా మోతాదు నిమిషం కూడా ఆ 24 నిమిషాలు అరగంట అంటారు కానీ 24 నిమిషాలు ఎంత చెప్పగలిగితే చాలు కదా. అంతకంటే ఎక్కువ చెప్పినా మరి ఎక్కడ. దాన్ని ఆ రకంగా అన్వయం చెబుతున్నాం. ఇవాళ కూడా అదే ప్రయత్నం చేసాం. ఈ ఉపన్యాసం ద్వారా మీ ఆందోళనలు ఏమాత్రం తొలగిపోయినా, ఆత్మవిశ్వాసం ఏమాత్రం పెరిగినా, మీ జీవితాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ మాటలు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. అందరూ చాలా ఆనందించేటారని ఊహిస్తున్నాను. ఎందుకంటే గరికపాటి గారు ఇది మొదటిసారి కాదు మనకైతే. సో గరికపాటి గారి గొప్పతనానికి మరొకసారి కరచాలనం. దీని వెనుక కృషి చేసిన వ్యక్తులను ఇప్పుడు కాస్త మిమ్మల్ని మీకు పరిచయం చేస్తాను. ఇందులో వారధిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మేము ఎన్నుకున్న వాళ్ళు మొదటిసారిగా విజయ ఉంగర రామకృష్ణ కూర్చున్నాను. రండి ఉండే మొదటిసారిగా. అలాగే శివమూర్తి రండి ఒకసారి. ప్రభాకర్, చంద్రాయన్ ముందుకు రండి. వీళ్ళ విశేష కృషి, అలాగే ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న పలువురు ముఖ్యులను వాళ్ళందరి సహకారంతోనే ఈ కార్యక్రమం ఇలా విజయవంతంగా జరపడం జరిగింది. సో అందరికీ కృతజ్ఞతలు. అలాగే ముఖ్యంగా ఇంత సహృదయంతో మీరు ఇంతసేపు 2.5 గంటల పాటు వేచి ఉండి మమ్మల్ని ఆశీర్వదించి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నపము, సమోసాలు తెచ్చామండి, కాస్త మీరు తీసుకొని ప్రతి ఒక్కరు. అలాగే జాగ్రత్తగా తిన్న తర్వాత ట్రాష్ అవన్నీ కూడా కాస్త చూడండి. ట్రాష్ వేసేసి తినేసి వాటర్ ఉంది తాగండి. నీట్గా మనం నిష్క్రమిస్తాం. థ్యాంక్ యూ అండి. మరొక విషయము, శివ విష్ణు టెంపుల్లో రేపు సోమవారము 7 నుంచి 9 గంటల వరకు, అంటే 2 గంటల పాటు గరికపాటి గారి మరొక ప్రోగ్రాం ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఆముక్తమాల్యద కావ్యం మీద ప్రసంగం. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం
ఒక్క నిమిషము చివరిసారిగా ఆ గురువుగారికి గురుదక్షిణ సమర్పించుకోవడం ఒక్క నిమిషం అండి.